ఆడికి అలాగే జరగాలి. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. అవును కదా మరి. అయ్యేస్ ఏంటి సీరియస్ చూస్తే భయపడతావా? రేయ్, మా మావయ్య నేను చూస్తే గుర్తుపడతాడా? లేదురా, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే తీసుకో. ట్రాఫిక్ పోలీస్ లీడర్ సిగ్నల్ జంప్ చేస్తారా? సార్ నమస్తే సార్. నమస్తే. ఏంట్రా? అది ఏంటి చెప్పు. పండనా హాయ్ సూపర్ అన్నా. నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఏం చేస్తున్నావు రా? చెప్పినట్టుగా వాడేం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? ఏంటి ఎస్ఎన్ కొడిచాడు? పొన్ను పోయిందిరా నాయన. పండనా వస్తున్నా. వీడేంటి నా దగ్గరికి వస్తున్నాడు? నన్ను చూస్తున్నారేంట్రా? వెళ్ళాను, పట్టుకోండి పట్టుకున్నాండి. ఆ ఎస్ఐ ఏమడిగినా చెప్పతానా? ఏంటే? అంతే అన్న, నీ మీద అంతే అన్న, మనం అనుకున్న పని మీద. నమస్కారం సార్. ఎవడ్రా వాడు? ఆడెవడో నాకు తెలియదండి. నీ పేరేంటి? పండు. నీ పేరేంటో వాడికి తెలుసు, కానీ వాడెవడో నీకు తెలియదు. అవునండి. అది నేను నమ్మాలి. కటౌట్ చూసి కొన్ని నమ్మేది డ్యూట్. ఇప్పుడు చెప్పరా అబ్బాయి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? సార్ నిజంగా ఆడెవడో నాకు తెలియదు సార్. వాడెవడో నీకు తెలియకపోతే దూరం నుంచి ఇట్టా 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 చెయ్యెందుకు ఎవరా అవులేకే బచ్చే? అంటే నా పేరు పెట్టి పిలిచాడు కదండి దూరం నుంచి. ఆడికి నేను తెలిసినేమో అనుకుని నేను చెయ్యిపాడు, నాకు తెలిసేమో అనుకుని నేను చెయ్యిపాడు. అంతే సార్, అంతే. సరే, దూరం నుంచి చెయ్యిపావు, ఆడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు? అంటే ఈ ఎస్ఐ గారు ఎవడిగినా చెప్పొద్దన్నాడు సార్. నేనెవ్వరికి చెప్పను నువ్వు చెప్పిన మాట, దయచేసి చెప్పు. నేను దయచేసి చెప్తాను, ఎస్ఐ గారు ఎవడిగినా చెప్పొద్దన్నాడు సార్. అంతే సార్. అంత ఇష్టం నువ్వంటే నా కోసం చెప్పు. మీరన్నా కూడా నాకు ఇష్టం, ఎస్ఐ గారు ఎవడిగినా చెప్పొద్దన్నాడు సార్. మెమ్మ మీద ఉట్టే చెప్తున్నాను, నాకు నిజం చెప్పాలి. మీ అమ్మగారి మీద ఒట్టేసి చెప్తాను, ఎస్ఐ గారు ఎవడిగినా చెప్పొద్దన్నాడు సార్. అరే ప్రభు, ఏంటి సార్ హ్యాపీ ఎందుకు సార్? ఇప్పుడు ఎస్ఐ అడిగినా చెప్పవరా? పోలీసులతో ఆడుకుంటావా? నువ్వు మనిషివా పశువా? ఇలా కొడతావుట్రా బాబు, చెప్తే నీకు అర్థం కదా? కోపం వచ్చిందా రాజా? మరి కొట్ట కోపం రాదు రాజా. చొక్క పీక్ కూడా నువ్వును. ఆడు నా చెవులో చెప్పింది ఎస్ఐ గారు ఏమడిగినా చెప్పొద్దని ముఖ్యం చెప్పాడు సార్. నమ్మండి సార్. వెళ్ళిపోరా. వెళ్ళిపోండి సార్. వీడి బట్టలు ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏంట్రా మోగుతుంది? ఇది సెల్ ఫోన్ సార్. చేసింది ఎవరు? ఆ నెంబర్ రావట్లేదు సార్, అన్నోన్ నెంబర్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఆన్ చేశాను సార్. మాట్లాడు. హలో, ఎవరు? అన్నా ఎస్ఐ వదిలేశాడా? జస్ట్ ఇప్పుడే వెళ్తున్నారు. నిన్ను కొట్టాడా అన్నా? పెద్దగా కొట్టలే, లైట్ గా కొట్టారు అంతే. నేను చెప్పింది ఆ ఎస్ఐకి ఏం చెప్పలేదు కదా? నువ్వేం చెప్పారా? అన్నా అమ్మ తోడన్నా, మన రెగ్యులర్ లొకేషన్ లో ఆ ఎస్ఐ గారిని అడ్డంగా నరికేద్దాం. నువ్వు త్వరగా వచ్చేనా ప్లాన్ చేద్దాం. ఉంటారు మరి. ఓకే అన్న, బయటకు. ఏరా, మీ రెగ్యులర్ ప్లేస్ లో ఎస్ఐ నన్ను చంపుతారా? వీడి బట్టలు తీసుకోరా. నాకు తెలియదు సార్, కావాలి నమ్మాలి. నిన్ను నమ్మాలంటే వాడెవడో తెలియాలి, వాడేం చెప్పాడో తెలియాలి. రేయ్, అప్పటిదాకా వీడిని స్టేషన్ లో అన్ని పనులకి వాడుకుంటారా? అన్ని పనులకి వాడేయండి. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు? నేను రాసిన బుక్ ఇక్కడ ఇచ్చాను. అవునా? ఈరోజు రమ్మన్నారా? ఓ సూపర్. హాయ్, ఐఎమ్ కార్తిక్. లాస్ట్ వీక్ ఒక బుక్ ఇచ్చాను, రమ్మని కాల్ చేశారు. వెయిట్ ఫర్ 2 minutes. ఓకే, చూసిన చాలే, రారా. బావా, రిసెప్షన్ లో గర్ల్స్ ని ఎందుకు పెడతారా? ఇలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారని. నా బుక్ వీళ్ళకి నచ్చుద్దంటావా? తప్పకుండా నచ్చుదురా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని పిలుస్తున్నారు. మే ఐ సిట్? అసలు ఏం రాశారండి? ఇది ఆటోబయోగ్రఫీయా, నేషనల్ జోగ్రఫీయా? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఎక్కువ నేనే ఉంటాను, నా అనుభవాలు, జర్నీస్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సెన్సేషన్. చదివే అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ ఏం ఎలివేట్ చేసావు భయ్యా? ఇంతకీ అమ్మాయి అబ్బాయి కలుస్తారా? అది ఇంకేం అనుకోలేదు. అనుకో భయ్యా, వీ కెన్ గో ఫర్ ఎ సీక్వెల్. హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా. అద్భుతం భయ్యా. బుక్ పబ్లిష్ డన్.
నీకు కాపీ పంపించేస్తాను, డీల్ క్లోజ్. మరి అర్థమైంది. జనరల్గా బ్లాక్ అండ్ వైట్ కాపీ కాకుండా సమ్మర్ స్పెసిఫికల్లీ ఫర్ యూ కలర్ కాపీ పంపిస్తా, అవి కూడా 2. నేను యాక్చువల్గా అడిగేది నా రెమ్యూనరేషన్ గురించి. ఆపవయ్యా, అసలు ఇప్పుడున్న పైన పటారం లోన లోటారం మార్కెట్లో ఒక బుక్ పబ్లిష్ చేయడమే కోత కొబ్బరి చిప్ప. పబ్లిషింగ్ యువర్ బుక్ అండ్ యూర్ ఆస్కింగ్ ఫర్ రెమ్యూనరేషన్. నేను డబ్బులు అడిగేది తినడానికి తాగడానికి తక్కువై కాదు, నా రైటింగ్ వాల్యూ ఏంటో తెలుసుకోవడానికి. నేను ఇంకా కమర్షియల్ కాలేదు సార్. నేను కమర్షియలే భయ్యా, కానీ అదేంటో నేను చూస్తుంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా లేని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నంత ప్రశాంతంగా ఉంది. ఫ్యూచర్లో ఏదో పీక్తామని చిన్న ట్రస్ట్. ఓ పని చేద్దాం, నీకు 25,000 ఇస్తా, నెక్స్ట్ బుక్ కూడా మేమే పబ్లిష్ చేస్తాం, దాని రెమ్యునరేషన్ మీ ఇష్టం భయ్యా. డీల్కి ఓకే అయితే ఈ అగ్రిమెంట్ మీద ఒక్క నిశాన కొట్టు, డీల్ క్లోజ్. అదేంటి భయ్యా, అసలు అగ్రిమెంట్ చదవకుండానే సంతకం పెట్టేశావు? నేను ఇక్కడ మైండ్లో 50,000 ఫిక్స్ అయ్యి తెలుసా. ఎట్లీస్ట్ యూ షుడ్ నెగోషియేట్. నో, నేను కాగితాలు నమ్మను, మనుషులు నమ్ముతాను. థ్యాంక్ యూ సార్. ఇంత కష్టపడి రాసింది 25,000 కోసమా? మీ నాన్న అడిగితే పండగ చేసుకోమని 50,000 ఇస్తాడు కదరా. రే, నేను ఇప్పుడు దాకా నాన్న దగ్గర తీసుకుంది నా ఖర్చుల కోసమేరా. ఇది నా మొదటి సంపాదన. నందుకు ఒక గిఫ్ట్ కొనాలి. షీఈ్ రియలీ స్పెషల్ టు మీ. ఏం కొంటావురా? హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ కార్తిక్. హాయ్ అంకుల్. హాయ్. హాయ్. గుడ్ నైట్ చెప్పడానికి వచ్చినట్టున్నా? లేదా ఆంటీ, యాక్చువల్గా నందుకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. మళ్ళీ స్టార్ట్ చేశాడు. గిఫ్టా? యా. ఏముందా పెట్లో? అంటే చెప్పాలంటే కష్టం. రండి చూపిస్తాను. పైన టెర్రస్కి వెళ్దామా? సరే. నందు, నువ్వు కూడా రావాలి ప్లీజ్. పద పద వెళ్దాం. సరదాగా ఉన్నాడే. ఏంటా గిఫ్ట్ కార్తీక్? ఒక నిమిషం ఆంటీ. ఈ యూనివర్స్లో కొన్ని బిలియన్ స్టార్స్ గ్రహాలు ఉన్నాయి, కానీ వాటిలో కొన్నిటికి మాత్రమే పేర్లున్నాయి. నేను ఇంటర్నేషనల్ స్టార్ ఏజెన్సీ కాంటాక్ట్ చేసి వాటిలో ఒక స్టార్కి పేరు పెట్టించాను. నిజమా? ఏ స్టార్ అది? కానీ అన్ని స్టార్స్ లో ఎలా గుర్తుపడతావు? అదే చెప్తాను. ఆ స్టార్ని చూడండి. ఈ ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా చీకటి పడే ముందు కనపడే మొదటి స్టార్ అదే. ఈ క్షణం నుండి ఆ స్టార్ పేరు నందన. సూపర్. ఇదిగో అండి, ఆ స్టార్ కి నందన అని పేరు పెట్టినట్టు స్టార్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్. ఇంకా ఎప్పటికీ ఆ స్టార్ పేరు నందనానే. రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. చాలా సంతోషం బాబు. వీటి ట్రిక్స్ కి అంతే లేదు. మా ఫ్యామిలీ మొత్తాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. నేను కిందకి వెళ్తున్నాను. ఎవరికైనా ఏమైనా కావాలా? హలో ప్రసాద్. హే నందు, నా గిఫ్ట్ ఎలా ఉందో చెప్పలేదు. అందులో నచ్చడానికి ఏముంది? పగలుండదు, మబ్బు పడితే కనిపించదు, ముట్టుకోటానికి కుదరదు, వెంటేసుకుని తిరగలేం. కానీ అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది కదా, మనం పోయిన తర్వాత కూడా. ఏది పోయిన తర్వాత పెట్టే శిలా విగ్రహం లాగా? నాకు ఇలాగే ప్రేమించడం వచ్చినందు. చూడు నీ స్టార్ సర్టిఫికెట్ చూసావా?